శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృషభ రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుని యొక్క గమనం మీద వృషభ రాశి వారి యొక్క జీవన గమనం, ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి శుక్రుడు మిత్ర గ్రహ రాశుల్లో సంచరించినప్పుడు, మిత్ర గ్రహాలతో కలిసినప్పుడు వృషభ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత, అలాగే వారి యొక్క ధనార్జన పెరగడం, అలాగే భార్యతో స్త్రీలతో అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క నమ్మకాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు దశమ స్థానంలో మరి మిత్రుడైనటువంటి శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది మరి మిత్రక్షేత్రమైంది. మిత్రునితో కలిసి ప్రయత్నం చేసినప్పుడు ఒక గొప్ప యోగం ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఈ యోగ ప్రభావం ఏ భావంలో ఏర్పడితే ఆ భావం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా ఒక భావంలో మరి పాపగ్రహాలు ఉన్నా, శత్రుగ్రహాలు ఉన్నా కూడా ఆ భావ ఫలితాలు పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక భావంలో మిత్రగ్రహాలు సంచరించినప్పుడు ఆ భావం ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటే ఆ భావం అంత బలంగా ఉన్నట్టు జరుగుతుంది. బట్ అందులో ఒక శత్రుగ్రహం ఉన్న మొత్తం ఫలితాన్ని పాడు చేయడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు శుక్రుడు శని దశమ భావంలో కలడం అన్నది ముఖ్యంగా దశమ భావ ఫలితాలు అంటే జాతకుడికి వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రగ్రహం నాడీ శాస్త్ర ప్రకారం స్త్రీల యొక్క జీవన గ్రహంగా చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే జీవకారకుడు శుక్రుడు అవుతుంటాడు స్త్రీల యొక్క జాతకంలో. అందుకని ఈ శుక్రుడు దశమ భావంలో శనితో కలగడం వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వారు దేనికోసమైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ కర్మకారకుడుగా ఉన్నటువంటి శని భగవానుడిని కర్మస్థానంలో కలుస్తున్నటువంటి శుక్రుడు మరి జాతకురాల యొక్క జన్మ అంటే ఈ జన్మలో తను ఏం చేయబోతుంది, ఏమి సాధించాలనుకుంటుంది అన్న విషయాన్ని సాధించే ప్రయత్నంలో మరి ఈ శని శుక్రుల కలయిక స్త్రీలకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ వివాహం కానీ, అలాగే వాళ్ళ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, కుటుంబంలో వారి యొక్క బాధ్యత కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే టోటల్గా వృషభ రాశి వారికి ఈ గ్రహ కలయిక మొత్తం మీద సంవత్సరంలో 12 నెలల్లో గమనిస్తే ఈ 30 రోజులే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే దేని కొరకు ఎదురు చూస్తున్న ఆ ప్రయత్నం 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉందన్నమాట. అటు సంతానానికి కూడా అనుకూలిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు ఏదైనా వివాహానికి కారణమవుతుంటాడు, అలాగే మంచి ప్రేమకు కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుని యొక్క రాశిలో గురువు కూడా ఉండడం వల్ల ఇప్పుడు శుక్రుడు గురువుతో కలిసిన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అటు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారికి కానీ, ఎంటర్టైన్మెంట్ టీవీ రంగంలో ఉన్నవారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అనుకూలించడం అంటే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వారి యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్య పొందే విధంగా మీ యొక్క అభివృద్ధి ఈ నెలలో తప్పకుండా ఉండే అవకాశం ఉంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా
అసలు వివాహం తొందరగా జరగాలన్నా అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడు యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా
స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాయ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.